హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు 10వ తరగతిలోని కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మన ఛానల్ని మొదటగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూసి మీ మిత్రులకు షేర్ చేయండి. మొదటి ప్రశ్న, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి అనే పద్యం ఏ శతకంలోనిది? ఆప్షన్ 1 సుమతి శతకం, ఆప్షన్ 2 శ్రీకాళహస్తీశ్వర శతకం, ఆప్షన్ 3 వేమన శతకం, ఆప్షన్ 4 తెలుగు బాల శతకం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. వేమన శతకంలోనిది ఈ పద్యం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ అంటూ విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో వేమన పద్యాలను రాశాడు. సుమతి శతకమేమో బద్దెన గారిది, శ్రీకాళహస్తీశ్వర శతకమేమో దూర్జటిది. ఈ దూర్జటి శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థాన కవి. ఆ రాజుల దగ్గర ఉంట కూడా రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబులు అంటూ విమర్శించాడు. తెలుగు బాల శతకం అనేటువంటిదేమో కర్ణశ్రీ గారిది. నెక్స్ట్ క్వశ్చన్, తల్లిదండ్రుల సేవ ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏమిటి? ఆప్షన్ 1 ప్రత్యక్ష దైవాలు, ఆప్షన్ 2 బతుకు గంప, ఆప్షన్ 3 ఉపన్యాస కళ, ఆప్షన్ 4 రాజధర్మం. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ప్రత్యక్ష దైవాలు. బతుకు గంప పాఠ్యాంశం యొక్క ఇతివృత్తమేమో కుటుంబ విలువలు, దాని ప్రక్రియ కథానిక, కవి మూలింటి చంద్రకళ. ఉపన్యాస కళ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం జీవన నైపుణ్యాలు, ప్రక్రియనేమో వ్యాసం, కవి వాసిరెడ్డి సీతాదేవి. రాజధర్మం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం నాయకత్వ లక్షణాలు, ప్రక్రియ ప్రబంధం, కవి శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్రన బిరుదు ఏమిటి? ఆప్షన్స్ శంభుదాసుడు, వాగనుశాసనుడు, ప్రబంధ పరమేశ్వరుడు, కవి బ్రహ్మ. ఏబిసి సరైనవి, బిసిడి సరైనవి, బీసీ సరైనవి, ఏసీ సరైనవి. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. ఏ మరియు సి కరెక్టు. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనేటటువంటివి ఎర్రన యొక్క బిరుదులు. ఎర్రనను శంభుదాసుడని జక్కన తన విక్రమార్క చరిత్ర అన్న కథాకావ్యంలో పేర్కొంటాడు. ప్రబంధ పరమేశ్వరుడు అన్న బిరుదేమో భారత అరణ్య శేషం వల్ల తనకు వచ్చింది. వాగనుశాసనుడు అనేటటువంటి బిరుదు నన్నయ్యది. రామరాజభూషణుడు వసుచరిత్రలో పేర్కొంటాడు వాగనుశాసనుడు అని. కవి బ్రహ్మ అనేటటువంటిదేమో తిక్కన గారి బిరుదు. ఈ తిక్కన బిరుదును మొదటగా ప్రకటించినటువంటి కవి ఎర్రననే. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్రన రచన కానిది గుర్తించండి. ఆప్షన్ 1 రామాయణం, ఆప్షన్ 2 హరివంశం, ఆప్షన్ 3 భారత సభాపర్వం, ఆప్షన్ 4 నృసింహ పురాణం. ఇక్కడ రామాయణం, హరివంశం, నృసింహ పురాణాలు అనేటువంటివి ఎర్రనే. భారత సభాపర్వం కాదండి, భారత అరణ్య పర్వంలోని శేషపర్వాన్ని ఎర్రన రచిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యక్ష దైవాలు అనే పాఠం భారతంలోని అరణ్య పర్వంలో ఏ ఆశ్వాసం నుండి తీసుకోబడింది? ఆప్షన్ 1 4వ ఆశ్వాసం, ఆప్షన్ 2 5వ ఆశ్వాసం, ఆప్షన్ 3 3వ ఆశ్వాసం, ఆప్షన్ 4 2వ ఆశ్వాసం. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. 5వ ఆశ్వాసం నుండి ఈ ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశాన్ని తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్రన రచనా శైలిని గుర్తించండి. ఆప్షన్ 1 అక్షర రమ్యత, ఆప్షన్ 2 రసాభ్యుచిత బంధము, ఆప్షన్ 3 సూక్తి వైచిత్రి, ఆప్షన్ 4 నాటకీయత. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. సూక్తి వైచిత్రి అనేటటువంటిది ఎర్రన గారి రచనా శైలి. అక్షర రమ్యత అనేటటువంటిదేమో నన్నయ్య గారి కవితా శైలి. రసాభ్యుచిత బంధము, నాటకీయత అనేటటువంటివేమో తిక్కన గారి యొక్క రచనా శైలులు. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్రన ఎవరి ఆస్థాన పండితుడు? ఆప్షన్ 1 ప్రోల వేమారెడ్డి, ఆప్షన్ 2 మనమసిద్ధి, ఆప్షన్ 3 రాజరాజ నరేంద్రుడు, ఆప్షన్ 4 వీరభద్రారెడ్డి అండి. ఆప్షన్ 1 కరెక్టు. ప్రోల వేమారెడ్డి యొక్క ఆస్థాన కవియే ఎర్రన, మనమసిద్ధి ఆస్థాన కవి తిక్కన, రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి నన్నయ్య, వీరభద్రారెడ్డి యొక్క ఆస్థాన కవేమో శ్రీనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇతిహాసానికి సంబంధించి సరైనది గుర్తించమన్నాడు. ఇక్కడ ఇతిహాసం అంటే ఇలా జరిగింది అనే అర్థం. ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రక అంశం గల బృహత్ రచన. ఇతిహాసం పంచలక్షణం అని నానుడి. ఇతిహాసాలలో కథాకథనానికి ప్రాధాన్యం ఉంటుంది. రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. 1 2 3 సరైనవి, 2 3 సరైనవి, 3 మాత్రమే సరైనది, 2 3 4 సరైనవి. ఇక్కడ సరైనది అన్నాడు కాబట్టి 1 2 4 సరైనవండి.
ఇక్కడ 1 2 4 సరైనవి, ఇక్కడ 2 కాదు. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం, ఇది కరెక్టు. ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రకాంశం గల బృహత్ రచన ఇతిహాసము. ఇతిహాసం పంచలక్షణం అనేటటువంటిది నానుడి కాదండి, ఇది పురాణం పంచలక్షణం అని నానుడి. స్వర్గ, ప్రతిస్వర్గ, వంశ, వంశానుచరితం, మన్వంతరం అనేటటువంటివి అమరసింహుడు అమరకోశంలో పురాణం గురించి పంచలక్షణం గురించి చెప్తాడు. ఇతిహాసాల్లో కథాకథనానికి ప్రాధాన్యత ఉంటుంది. రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. కాబట్టి 1 2 4 అనేటటువంటివి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ధర్మరాజుకు కౌశికుని గాథను ఎవరు చెబుతారు? ఆప్షన్ 1 శుగ మహర్షి, ఆప్షన్ 2 మార్కండేయ మహర్షి, ఆప్షన్ 3 కన్వ మహర్షి, ఆప్షన్ 4 గౌతముడు. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, మార్కండేయ మహర్షి చెప్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, కౌశికుడు కలిసిన ధర్మవ్యాధుని నగరం పేరు ఏమిటి? ఆప్షన్ 1 మిథిలా నగరం, అజంతాపురి, ద్వారకా నగరం, అస్థినా నగరం. ఆప్షన్ 1 కరెక్ట్ అండి, మిథిలా నగరం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో త్రికసంధి కాని పదం ఏమిటి? ఇక్కడ త్రికసంధికి సంబంధించినటువంటి కాని పదం అన్నాడు. ఆప్షన్ 1 ఇమ్మేయి, ఆప్షన్ 2 ఇమ్మహాత్ముడు, ఆప్షన్ 3 ధర్మాత్ముడు, ఆప్షన్ 4 అవిప్రుడు. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, ధర్మాత్ముడు అనేది సవర్ణ దీర్ఘసంధి, ధర్మ ప్లస్ ఆత్ముడు అవుతుంది. ఈ ప్లస్ మేయి ఇమ్మేయి అవుతుంది. ఈ ప్లస్ మహాత్ముడు ఇమ్మహాత్ముడు అవుతుంది. ఆ ప్లస్ విప్రుడు అవిప్రుడు అవుతుంది. ఆ ఈ ఏలు త్రికములు అంటారు. త్రికము మీద సంయుక్తాలునకు ద్విత్వంబు బహుళంబగును, ద్విరుక్తంబు హల్లు పరంబగునప్పుడు అచ్చికంబగు దీర్ఘంబునకు ఆశ్వంబగును అని త్రికసంధి యొక్క సూత్రము. నెక్స్ట్ క్వశ్చన్, లుబ్ధకుడు అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ 1 బోయవాడు, ఆప్షన్ 2 వ్యాధుడు, ఆప్షన్ 3 శబరుడు, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. లుబ్ధకుడు అంటే బోయవాడు అంటారు, వ్యాధుడు అంటారు, శబరుడు అంటారు. కాబట్టి పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, శోకవాహిని అనేది ఏ సమాస పదం? ఆప్షన్ 1 విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, ఆప్షన్ 2 సప్తమి తత్పురుష సమాసం, ఆప్షన్ 3 రూపక సమాసం, ఆప్షన్ 4 ద్వంద్వ సమాసం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, రూపక సమాసం. దీని యొక్క విగ్రహ వాక్యం శోకము అనేది వాహిని. వాహిని అంటే అగ్ని అని అర్థం. శోకం అనే ఉపమేయానికి వాహిని అనే ఉపమానానికి అభేదం చెప్పారు. ఇక్కడ వాహన లక్షణాన్ని శోకంపై ఆరోపించారు కనుక రూపకాలంకారం అవుతుంది. ఈ రూపకాలంకారం సూత్రం ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపిస్తూ ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పినట్లయితే అది రూపకాలంకారంగా చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి సేవ చేయడం వలన వేదాధ్యయనం, యజ్ఞాలు, వ్రతాలు చేసిన ఫలితం వస్తుందని ధర్మవ్యాధుడు చెప్పాడు? ఆప్షన్ 1 దేవతలకు, ఆప్షన్ 2 స్నేహితులకు, ఆప్షన్ 3 శివపార్వతులకు, ఆప్షన్ 4 తల్లిదండ్రులకు. ఆప్షన్ 4 కరెక్ట్ అండి, తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల వేదాధ్యయనం చేసినటువంటి పుణ్యం, యజ్ఞాలు చేసినటువంటి పుణ్యం, వ్రతాలు చేసినటువంటి ప్రతిఫలాలు అనేటువంటివి లభిస్తాయని ధర్మవ్యాధుడు చెప్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు ఏ 5టిని పూజించాలి? ఆప్షన్ 1 తల్లి, తండ్రి, అగ్ని, ఆత్మ, గురువు. ఆప్షన్ 2 గురువు, అగ్ని, ఆత్మ, దైవం, శివుడు. ఆప్షన్ 3 తల్లి, తండ్రి, గురువు, స్నేహితుడు, భూమి. ఆప్షన్ 4 భూమి, నీరు, గాలి, ఆకాశం, నిప్పు. ఆప్షన్ 1 కరెక్ట్ అండి, తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనేటటువంటి వాటిని పూజించి సంతోషపరచాలి. అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు అని కౌశికునికి ధర్మవ్యాధుడు వివరిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, సందేహం అనే పదానికి వికృతి పదం గుర్తించండి. ఆప్షన్ 1 సందాహం, ఆప్షన్ 2 సందేహం, ఆప్షన్ 3 సంభోగం, ఆప్షన్ 4 విచారం. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, సందేహం అనే పదానికి వికృతి పదం సందేహం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది నానార్థాలను జతపరచండి. గురువు, బుధుడు, అర్థం, వంశం. గురువు అంటే ఉపాధ్యాయుడు, తండ్రి అండి. గురువు అంటే ఉపాధ్యాయుడు, తండ్రి. బుధుడు అంటే పండితుడు, మనిషి. అర్థం అంటే శబ్దార్థము, ధనము. వంశము అంటే గుంపు, జాతి, శరీరము. నెక్స్ట్ క్వశ్చన్, చక్షువు అనే పదానికి పర్యాయ పదం ఏమిటి? ఆప్షన్ 1 అగ్ని, అనలం, నిప్పు.
ఆప్షన్ 2 కన్ను నేత్రం నయనం, ఆప్షన్ 3 తల్లి మాత అంబ, ఆప్షన్ 4 బట్ట అంబరం. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. చక్షువు అంటే కన్ను, నేత్రం, నయనం అనే పర్యాయపదాలు వస్తాయి. వాహిని అంటే అగ్ని, అనలం, నిప్పు అనే పర్యాయపదాలు వస్తాయి. జనని అంటే తల్లి, మాత, అంబ అనే పర్యాయపదాలు వస్తాయి. వస్త్రం అంటే బట్ట, అంబరం అనే పర్యాయపదాలు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సమాస పదాలను జతపరచండి. ఆప్షన్ 1 శోకవాహిని, ఆప్షన్ 2 ధర్మపదం, ఆప్షన్ 3 మనిష దేహం, ఆప్షన్ 4 నలుదిక్కులు. ఇక్కడ శోకవాహిని అంటే శోకం అనేది వాహిని అనేది వస్తుంది. ఇది అనేది వచ్చింది కాబట్టి ఏంటి రూపక సమాసం. ధర్మపదం ధర్మమైన పదం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మనిష దేహం అంటే మనుషుని యొక్క దేహం అంటే షష్ఠి తత్పురుష సమాసం. నలుదిక్కులు అంటే 4 సంఖ్య గల దిక్కులు ద్విగు సమాసం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఆటవెలది లక్షణాలలో సరికానిది గుర్తించండి. చూద్దాం, సరికానిది అడిగాడు ఇక్కడ. ఆప్షన్ 1 ఆటవేలది పద్యం ఉపజాతికి చెందినది. ఆప్షన్ 2 ఇందులో 6 పాదాలు ఉంటాయి. ఆప్షన్ 3 1, 3 పాదాలకు వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలు వస్తాయి. ఆప్షన్ 4 ప్రాస నియమం పాటిస్తుంది. ఆప్షన్ 5 ప్రతి పాదంలో 3వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. ఇక్కడ ఆటవెలది పద్యం అనేటువంటిది ఉపజాతికి చెందినది, ఇది సరైనదే. ఇందులో 6 పాదాలు ఉంటాయి. 6 పాదాలు కాదండి, 4 పాదాలు మాత్రమే ఉంటాయి. 1, 3 పాదాలకు వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలు వస్తాయన్నాడు. ఇది కూడా కరెక్టే. ప్రాస నియమం పాటిస్తుంది అన్నాడు. ఇక్కడ ప్రాస నియమం పాటించదండి, కాబట్టి ఇది కూడా తప్పు. నెక్స్ట్ ప్రతి పాదంలో 3వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది అన్నాడు. ఇక్కడ 3వ గణానికి కాదండి, 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది, కాబట్టి ఇది కూడా తప్పు. ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి మనకు 2 మరియు 4 మరియు 5 అనేటటువంటివి సరికావు. ఇక్కడ 2, 4, 5 అనేటువంటిది మొదటి ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, మోదకొండమ్మ జాతర ఏ సంవత్సరంలో రాష్ట్ర జాతరగా గుర్తించారు? ఆప్షన్ 1 2012, ఆప్షన్ 2 2014, ఆప్షన్ 3 2016, ఆప్షన్ 4 2015. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. 2014లో దీన్ని రాష్ట్ర జాతరగా గుర్తించారు. ఇది పాడేరు మన్యం ప్రాంతంలో ఉంది. ఇది మే నెలలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా కూడా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో యక్షగానం గురించి సరైనది. ఇక్కడ సరైనది అన్నాడండి. క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. సరైనది సరికానిదే అని ఇస్తాడు. ఆప్షన్ 1 యక్ష శబ్దానికి ప్రాకృతంలో ఎక్కలు అని, తెలుగులో జక్కులు అని అంటారు. తాళపత్ర సాధారణ గ్రంథాలు పరిశీలిస్తే 400 వరకు యక్షగాన రచనలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆప్షన్ 3 ఈ యక్షగానాలను డప్పు వాయిద్యంతో కార్యక్రమ ప్రారంభం గురించి ఊరు వారికి తెలియజేస్తారు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఆప్షన్ 4 కరెక్ట్ అండి, పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ 1 జూన్ 1, ఆప్షన్ 2 జూలై 1, ఆప్షన్ 3 జూలై చివరి ఆదివారం, ఆప్షన్ 4 ఆగస్టు 1న. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. జూన్ 1న ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2012లో ప్రకటించింది. ప్రతి సంవత్సరం జూలై నెల చివరి ఆదివారం నాడేమో జాతీయ తల్లిదండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, బతుకుగంప పాఠం రచయిత ఎవరు? ఆప్షన్ 1 ఎర్రన, ఆప్షన్ 2 ఆలూరి బైరాగి, ఆప్షన్ 3 మూలింటి చంద్రకళ, ఆప్షన్ 4 వాసిరెడ్డి సీతాదేవి. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, మూలింటి చంద్రకళ గారు. ప్రక్రియ ఏమో కథానిక, ఇతివృత్తం కుటుంబ విలువలు. వాసిరెడ్డి సీతాదేవి గారిదేమో ఉపన్యాస కళ. నెక్స్ట్ క్వశ్చన్, టంగుటూరి ప్రకాశం తండ్రి ఏ సంవత్సరంలో మరణించాడు? ఆప్షన్ 1 1884, 1894, 1874, 1974. ఆప్షన్ 1 కరెక్ట్ అండి, 1884లో మరణించారు. ఒంగోలులో ఓటలు పెట్టి వచ్చే ఆదాయంతోనే తల్లి వీరిని చదివిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడం ఏ పాఠం ఉద్దేశం? ఆప్షన్ 1 ప్రత్యక్ష దైవాలు, ఆప్షన్ 2 ఉపన్యాస కళ, ఆప్షన్ 3 బతుకుగంప, ఆప్షన్ 3 శతక మాధుర్యం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి.
బతుకు గంప యొక్క పాఠ్యం ఉద్దేశం మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడం ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో చంద్రకళ గురించి సరైనది గుర్తించండి. ఆప్షన్ 1, ఈమె నిరుపేదల జీవిత వాస్తవాలను కథావస్తువులుగా తీసుకొని రచనలు చేశారు. ఆప్షన్ 2, ఈమె చిత్తూరు జిల్లా అరకొండలో జన్మించారు. ఆప్షన్ 3, ఒక ప్రయాణం, బతుకుగంప, ఒక రైతు కథలు రాశారు. భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు, మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియో ప్రసంగ వ్యాసాలు రాశారు. ఆప్షన్ చూద్దాం. 1, 3, 4 సరైనవి, 3, 4 సరైనవి, 1, 2, 3, 4 సరైనవి, 2, 3, 4 సరైనవి. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. 1, 2, 3, 4 అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఈత పుల్లల గంపలో అందంగా పండ్లు అమర్చుకొని పండ్లమ్మ పండ్లు అంటూ అరుస్తూ వచ్చింది ఎవరు? ఆప్షన్ 1 ఎల్లమ్మ, ఆప్షన్ 2 మల్లమ్మ, ఆప్షన్ 3 పుల్లమ్మ, ఆప్షన్ 4 రాజమ్మ. ఆప్షన్ 1 కరెక్ట్ అండి, ఎల్లమ్మ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్లమ్మ భర్త ఏం పని చేసేవాడు? ఆప్షన్ 1 పండ్లు అమ్ముతాడు, ఆప్షన్ 2 లారీ డ్రైవర్, ఆప్షన్ 3 మేస్త్రి పని చేస్తాడు, ఆప్షన్ 4 కూరగాయలు అమ్ముతాడు. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, లారీ డ్రైవర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్లమ్మ కొడుకు సాయిలు ఏ ఉద్యోగం చేసేవాడు? ఆప్షన్ 1 బస్సు కండక్టర్, ఆప్షన్ 2 బస్సు డ్రైవర్, ఆప్షన్ 3 టీచర్, ఆప్షన్ 4 పోలీస్. ఆప్షన్ 1 కరెక్ట్ అండి, బస్సు కండక్టర్గా వాళ్ళ ఊర్లోనే ఉద్యోగం చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో తప్పుగా ఉన్న నానార్థాన్ని గుర్తించండి. సంతానం అంటే బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. దేహం అంటే ఒళ్ళు, శరీరం. సంసారం అంటే జీవనం, స్థితి. జశం అంటే చేప, మత్స్యం. ఆప్షన్ ఏ 1, 3, 4 సరైనవి, ఆప్షన్ బి 2, 4 సరైనవి, ఆప్షన్ సి 3, 1 సరైనవి, ఆప్షన్ డి 1, 2, 3, 4 సరైనవి. ఇక్కడ సంతానం అంటే బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం అనేటువంటిది నానార్థం. ఇక్కడ దేహం అంటే ఒళ్ళు, శరీరం అనేది పర్యాయ పదం కాబట్టి కాదు. సంసారం అంటే జీవనం, స్థితి అనేది నానార్థం. జశం అంటే చేప, మత్స్యం అనేటువంటిదేమో పర్యాయ పదాలు కాబట్టి ఇక్కడ తప్పుగా ఉన్నది గుర్తించమన్నాడు కాబట్టి 2, 4 అనేటువంటిది సరైనది, బి అనేటటువంటిది సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, కష్టం అనే పదానికి వికృతి పదం ఏమిటి? ఆప్షన్ 1 కట్టం, ఆప్షన్ 2 కస్తి, ఆప్షన్ 3 కసం, ఆప్షన్ 4 కరువు. ఆప్షన్ 2 సరైనదండి, కష్టం అనే ప్రకృతి పదానికి కస్తి అనేది వికృతి పదం. నెక్స్ట్ క్వశ్చన్, స్నానాలు అనే పదం విడదీయండి. ఆప్షన్ 1 స్నాన ప్లస్ లు, ఆప్షన్ 2 స్నా ప్లస్ నాలు, ఆప్షన్ 3 స్నానము ప్లస్ లు, ఆప్షన్ 4 సా ప్లస్ నాలు. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, స్నానము ప్లస్ లు. ఇది లుల నల సంధి. లుల నలు పరమైనప్పుడు ఒకానొకచో మూవర్ణానికి లోపం, తత్పూర్వ స్వరానికి దీర్ఘం విభాషయగును అని లుల నల సంధి యొక్క సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, యథావిధి అనేది ఏ సమాసం? ఆప్షన్ 1 అవ్యయీభావ సమాసం, ఆప్షన్ 2 విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, ఆప్షన్ 3 ద్వంద్వ సమాసం, ఆప్షన్ 4 ద్విగు సమాసం. ఆప్షన్ 1 కరెక్ట్ అండి, అవ్యయీభావ సమాసం. యథావిధి, వీధి, ఎట్లో, అట్లు అని విగ్రహవాక్యం రాస్తాము. అను, యత, ఆ, ప్రతి, స, పరి, అప, సహ, ఉప మొదలైనటువంటివి పూర్వపదాలుగా ఉంటాయి. ఇవి అవయవాలు, లింగ, వచన విభక్తులు లేని అవయవం పూర్వపదంగా ఉంటుంది. ఈ సమాసాన్ని అవ్యయీభావ సమాసం అంటారు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. లాస్ట్ క్వశ్చన్, ఎల్లమ్మ పని చేయగలరు అనేది ఏ వాక్యం? ఆప్షన్ 1 ప్రశ్నార్థక వాక్యం, ఆప్షన్ 2 అనుమత్యార్థక వాక్యం, ఆప్షన్ 3 సామర్థ్యార్థక వాక్యం, ఆప్షన్ 4 విద్యార్థక వాక్యం. ఈ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను.